ఏమైంది భారతి? రేష్మ ఏం చేసిందో తెలుసా? ఏం చేసింది? ఏం ఆలోచించావు వరుణ్? మళ్ళీ మొదలు పెట్టావా? నాకు యుఎస్ వెళ్ళడానికి టైం దగ్గర పడుతుంది. అయితే సమస్య నాదైనట్టు ఆ నిర్లక్ష్యం ఏంటి వరుణ్? నువ్వు ప్రికాషన్ తీసుకుని ఉంటే విషయం ఇక్కడ వరకు వచ్చేదే కాదు. ఆ రోజు నువ్వు ఆగుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు కదా. మాటకు మాట. అయినా మన కాంటాక్ట్ ముగిసి 3 నెలలు అయింది. నేను ఇక్కడికి వచ్చి మాట్లాడాల్సిన అవసరమే లేదు. వరుణ్ వరుణ్ నిన్నే వరుణ్, నీకు అవసరం లేదు, నాకు అవసరం లేదు. ఐ డోంట్ కేర్. షిట్. మా మా ఏంటి అరుపులు? చెప్పబెట్టకుండా వచ్చావేంటి? నాకు వరుణ్కి బ్రేకప్ అయింది తెలుసు కదా. నాకు యుఎస్ వెళ్ళే టైం అయింది. దీన్ని ఆత్మీయ రూమ్ లో జాయిన్ చేసే టైం నాకు లేదు. దీన్ని పెంచుకుంటావో పడేసుకుంటావో నీ ఇష్టం. అయినా నేను మారు. రేష్మ రేష్మ వీరవే. ఇవి సహజీవనాల సజీవ సమాధుల. ఈ పిల్లల పరిస్థితి ఏంటి అర్థం కావడం లేదే. ఇప్పుడు ఏం చేస్తావు? ఆలోచించి నిర్ణయం తీసుకో జాగ్రత్తగా. పాపా, డబ్బులు కడితే గానీ లోపలికి ఎంట్రీ లేదు. వెళ్ళి మీ అమ్మా నాన్నని తీసుకురా. ఏమైంది తల్లి? సీట్ రాలేదు మేడం. అదేంట్రా అంత బాగా చదువుతా నీకు సీట్ రాకపోవడం ఏంటి? బర్త్ సర్టిఫికెట్ లో అమ్మా నాన్న పేరు అడిగారు. నాకు తెలియదు కదా. చిన్నప్పటి నుంచి అంతే మేడం. లిఫ్ట్ ఎక్కకూడదు, మెట్లు పెంచిపో.
అన్ని అవమానాలతోనే పెరిగాను. తప్పు వాళ్ళు చేస్తే శిక్ష నాకేంటి మేడం? భారతి, భారతి, ఏమైనా తిన్నావా? రాత్రి ఏ నిర్ణయం తీసుకున్నావు? ఆలోచించానే. నా కూతురు తన కూతుర్ని వద్దనుకుంది, కానీ నేను అలా అనుకోలేకపోతున్నా. ప్రపంచంలో ఎంతో మంది పిల్లలు అలాగే ఉండిపోతున్నారు. అమ్మా నాన్న లేకుండా పిల్లలు ఎలా పుడతారే? బర్త్ సర్టిఫికెట్లో అమ్మా నాన్న పేరు ఉండాలి కదా. దీని గురించి పోరాడదాం అనుకుంటున్నా. గోలిమంది పిల్లలు వాళ్ళ పిల్లలు అనాథాశ్రమంలో వేస్తే వాళ్ళకి సైకలాజికల్గా షాక్ ఉంటుంది. ఎందుకంటే పేరెంట్స్ ఎవరో తెలియదు అన్నప్పుడు వాళ్ళ పెద్దవాళ్ళు ఏందో ఎదిగే కొద్దీ బాగా పెద్దవాళ్ళం అక్కడ ఎదిగే కొద్దీ కొంచెం ఊహ 15 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళు పేరెంట్స్ ఎవరో తెలియదు అంటే న్యూనతాభావం అంటారు. సైకలాజీ చాలా పెద్ద సమస్య, భవిష్యత్తులో పెద్ద సమస్య. అది చాలా పెద్ద సమస్య. ఈ కోలి జనరల్ పెరిగే కొద్దీ మరి ఇటువంటి సమస్యలు ఇంకా పెరుగుతాయి. అంటే మామూలుగా అందుకనే మ్యారేజ్ ఇస్ ఆల్వేస్ సేఫ్ థింగ్. బాధ్యత అనేది ఉంటుంది. ఈ కోలింగ్ బాధ్యత చివరి దాకా ఉంటారు. అదే ప్రతి మధ్యలో వెళ్ళిపోవచ్చు. పిల్లలు భవిష్యత్తు ప్రత్యేకంగా స్పెషల్ సబ్జెక్ట్ దీని మీద స్టడీ చేసి సొల్యూషన్ అని కోరాలి. అయితే గవర్నమెంట్ అయినా లీగల్గా కూడా మీ కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కోలింగ్ కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇస్తారు. లేకపోతే కష్టం. అలాగే కొన్నాళ్ళు కలిసి ఆ పిల్లలకి కనేసి మరి వెళ్ళిపోతే వాళ్ళు అయిపోతారు. మంచిగా వాల్యూస్, మోరల్ వాల్యూస్ కూడా తగ్గిపోతున్నాయి. తర్వాత భారతదేశం అంటే సంస్కృతికి ప్రతిరూపంగా చెప్పుకుంటారు. ఇక్కడ కూడా ఇలాంటి వెస్టర్నైజ్ అయిపోతుంది. చదువుకుంది ఎప్పుడైతే చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళకి స్వతంత్రం వచ్చేస్తుంది. ముఖ్యంగా చేస్తే ఇంకా వాళ్ళు ఇటువంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు. రాంగ్ డెసిషన్స్ అన్నమాట. ఏదో సాధించామనుకుంటూ వెనకబడిపోతున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా వాల్యుబుల్ చెప్పారు. అందుకే మ్యారేజ్ పవిత్రమైంది అంటారు. చాలా సంతోషం సార్. నా ఈ పోరాటానికి మీరు ఇచ్చిన అమూల్యమైన సూచనలు తప్పకుండా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ కాన్సెప్ట్ బాగుందండి. ఇది అనాథ పిల్లలకు కూడా ఎవరొకరు పేరెంట్స్ ఉండాలి. కూడా మంచి నిర్ణయం కూడా తీసుకోవాలి. వీళ్ళకి చైల్డ్ వెల్ఫేర్ అని ఒకటి ఉంది. చూడమ్మా, మీరు చేసే ఈ మంచి పనికి మేము సహకారం ఎప్పుడూ ఉంటుంది. మీరు థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రక్షణ అంటే తిండి బట్ట మాత్రమేనా? ఆత్మాభిమానాన్ని రక్షించొద్దా? సహజీవనం చేసే యువకులు అమ్మా నాన్నలుగా మారితే ఆ బిడ్డలకు మీ ఆస్తులు ఇవ్వద్దు, మీ పేర్లను ఇవ్వండి. మీరు పెంచొద్దు,
పెరగనివ్వండి, కానీ గౌరవంగా. డెలివరీ టైంలోనే నిజాయితీగా అమ్మా నాన్న పేర్లను నమోదు చేయించుకోండి. హక్కులు చట్టాలను ఆయా సంబంధిత వ్యక్తులే కాదు, వాటిని రక్షించే బాధ్యత ప్రతి పౌరుని మీద ఉంది. అనాథ శిశువులకు అమ్మా నాన్న ఉంటారు. వారి హక్కులు వారికి ఇచ్చే వరకు కృషి చేద్దాం.